ఒక సంస్కృతి వల్ల, ఒక వృత్తి వల్ల ఏర్పడింది. వృత్తి అది ఎరుకల అనేవాళ్ళు సాధారణంగా బొట్లు అల్లడం అట్లాంటి పని చేస్తారు. అంటే అర్థం ఏంటి? అవి అటవీ ఉత్పత్తులు, అడవిలో దొరికే పుల్లలతో వెదురు పుల్లలు, లేకపోతే ఇంకా ఈత పుల్లలు వాటి. ఎరుకల యానాది రెండు కూడా చెంచు అనే దాంట్లో నుంచి వచ్చింది. చెంచులు అంటే దిశలో అడవుల్లో ఉండేవాళ్ళు. ఆ అటవీ ప్రాంతంలో నుంచి మైదాన ప్రాంతానికి వచ్చిన వాళ్ళు రెండు కులాలైనారు. వాళ్ళు చెంచులు నుంచి వచ్చిన వాళ్ళు ఎరుకల యానాది. ఎరుకల వాళ్ళు ఈ బుట్టలు అనడం, అంటే మేదరి వాళ్ళు ఉంటారు కదా, మేదరి వాళ్ళు చేసే పనిలో సగం పని వీళ్ళు చేస్తారు. అటు మేదర్లు కూడా ఎస్టీలే కదా, కానీ పని మాత్రం ఇదే. కానీ ఎరుకల అనేవాళ్ళు, యానాదులు అనేవాళ్ళు 1000-2000 సంవత్సరాల క్రితం అడవుల్లో నుంచి మైదాన ప్రాంతానికి వచ్చారు. యానాది అనే దానికి అర్థం అనాది. అనాది అంటే మొట్టమొదటి. అనాది అంటే అందరికంటే ముందు ఉన్నవాళ్ళు. ఏంటి? అందరికంటే ముందు. చెప్పు. అందరికన్నా ముందు ఎరుక కూర్చోబెట్టుకుంది. అందరూ మాట్లాడాలి, చెప్పింది వినాలి. సరేనా? అందరూ వినాలి, అందరూ మాట్లాడాలి. ఇప్పుడు నేను వచ్చినప్పుడు కూడా మాట్లాడాలి. ఇంకెప్పుడు మాట్లాడుతాను? మీ ఊరికి వచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టుకొని మీతో ఎవరన్నా మాట్లాడుతారా? ఇట్లా మాట్లాడకపోతే మనం తెలుసుకోలేము, మనం చెప్పుకోలేము. యానాది అంటే అనాది, అనాది అంటే ఆది లేనిది, అంటే మొదలు లేనిది. అంటే మొట్టమొదట మానవ జాతి వికాసం పొందుతున్నప్పటి నుంచి ఉన్నవాళ్ళు అనే అర్థం యానాదులు. యానాదులు కొన్ని లక్షణాలు ఉన్నాయి. అందులో మొదటిది డుబ్బుంకు. ఏంటి? డుబ్బుంకు అని ఒక డమ్ము ఉంటుంది, డోలు. మంగళి వాళ్ళ దగ్గర ఉండే డోలు ఏమో కర్రతో చేస్తారు. యానాదుల దగ్గర ఉండే డోలు ఏం చేస్తారు? మట్టితో చేసి ఆ పక్క ఈ పక్క చర్మం ఉంటుంది. ఆ డుబ్బుంకు దాంతో మేళంతో చేసే దాన్ని ఏమంటారంటే చిందు. ఏమంటారు? చిందు. ఆ చిందు పేరే యానాది చిందు. ఆ చిందు పేరే ఈ యానాది చిందు నుంచే ప్రపంచంలో ఉండే డ్యాన్సులన్నీ వచ్చాయి. తెలుసా? తెలియదు. మీరు అందరూ సినిమా పాటలకు డ్యాన్స్ వేస్తారు. ఈ డ్యాన్స్ నుంచి సినిమా పాటలు వచ్చాయి నేను చెప్తే మీరు ఏకంగా సినిమా పాటలకు డ్యాన్స్ వేస్తారు. అసలదా అసలు యానాది చిందు నుంచే నాట్యం అనేది వచ్చింది. ఒప్పుకుందామా? ఏం పేరు నీ పేరా? నువ్వు నాకు నచ్చావు. ముక్కు పొడగ పెట్టుకున్నావు, బొట్లు పెట్టుకున్నావు, జడేసుకున్నావు, పూలు పెట్టుకున్నా. ఆ చేతులకి 2 గాజులు వేసుకోండి ఇంకా బాగుంది. వాళ్ళు వేసుకుంది గాజులు వేసుకోవాలి ఆడవాళ్ళు, ఉండకూడదు. సరేనా? అప్పుడేమంటే చిందు. ఆ చిందులో నుంచి వచ్చింది యానాది చిందు. యానాది చిందులో నుంచి వచ్చింది కీలుగున్నారు. యానాది చిందులో నుంచి వచ్చింది భాగవతం. యానాదులు భాగవతం ఆడతాం రాత్రి పూట. తెల్లవారులు యానాదులు బాగా ఆడుతూనే ఉంటారు. మా ఊళ్ళో ఆడుతూనే ఉంటారు. ఈ భాగవతం, ఆ భాగవతం, ఈ భాగవతం అది కాదు. కాబట్టి భాగవతం అంటే అన్ని అవతారాలకు సంబంధించిన దశావతారాల కథ అంతా యానాదులు పాటలాగా పాడతారు.
పాటలాగా పాడుతూ యానాది చిందేస్తూ ఆ డుబ్బుంకు మేళంతో పాడతారు. ఇప్పటికి కూడా కొన్ని దగ్గరలో అది ఉంది. వెంకటగిరి ప్రాంతంలో, నెల్లూరు జిల్లాలో, ఇక్కడ మన కాళహస్తిపల్లిలో అవతల అటుపక్క అడవుల్లో ఉండేది కూడా కొన్ని దగ్గర ఉంది. యానాది వాళ్ళకి ఇంకొక మంచి గుణం ఒకటి ఉంది, చెప్పేదే వద్దా? చెప్పండావా? యానాది వాళ్ళు అబద్ధం చెప్పు. యానాది వాళ్ళు చెప్పరు. చెప్తే 3 ఏళ్ళు ఎడుతూ కూర్చుంటారు. నేను అబద్ధం చెప్పేది ఎడుతు. అర్థమైందా? అంతరాత్మ అందుకని అది ఒక మంచి లక్షణం, చిందుగా మంచి లక్షణం. మూడోది, ఈ చెట్లు దేనికి ఉపయోగపడతాయో తెలుసు. పాము గరిచినా, తేలు కుట్టినా, గాయమైనా ఆకు తీసి ఎలా నలిపేసి పెట్టేస్తే మాడిపోతుంది. మా సొంత ఊరు కూడా నెల్లూరు జిల్లా అయింది. అంటే మా పల్లెల్లో కూడా యానాదులు ఎక్కువ. అసలు మేము యానాదులను కలిసే జీవిస్తాం. మావ చూసుకునేవాళ్ళం. ఇంతప్పుడు నన్ను యానాది వాళ్ళు సంకట వేసుకుని సాకిరు. బాగా పాడతారు పాటలు, సినిమా పాటలు పాడి రెండే సుశీల, జానకి అసలు చాలే చాలు. మగవాళ్ళు కూడా బ్రహ్మాండంగా పాడతారు, డ్రామా పద్యాలు పాడతారు. దసరాలు వస్తే, సంక్రాంతి వేషాలు వేసుకుని ఊళ్ళోకి వస్తారు. మంచి హిందూ మతాన్ని బాగా ఆచరించే వాళ్ళే యానాదులు. ఎరుకల యానాది. ఎరుకంటే మళ్ళీ చెప్తాను, ఇప్పుడే కాదు, ఇది అయిపోవాలి ముందు. అందుకని వైద్యం తెలుసు, మూలికా వైద్యం, ప్రకృతి వైద్యం, ప్రకృతిలో ఏది ఎందుకు పనికొస్తుందో తెలుసు. మంచి ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఎలుక మాంసం తింటారు కొంతమంది. ప్రోటీన్ వాల్యూ బాగా ఉండేది చేపల తర్వాత ఎలుకే. నీళ్ళలో ఉండే చేపకి ఎంత బలం ఉంటుందో ఎలుకకు అంత బలం ఉంటుంది. అందుకే ఎలుకను పట్టుకొని తాటాకులు వేసి కాల్చి అందుకని బలంగా ఉంటుంది. బలంగా చెప్తా కదా నీకు ఎందుక. ఎందుకంటే నెల్లూరులో వెన్నెలకంటి రాఘవయ్య అని ఒక మహాత్ముడు ఉండేడు. వెన్నెలకంటి రాఘవయ్య, ఆయన బ్రాహ్మణుడు, వైదిక బ్రాహ్మణుడు. ఆయన జీవితం యానాదులను ఉద్ధరించడానికే ధారపోసాడు. ఇక్కడ గాంధీ యానాది సంఘంలో ఊరు కూడా కట్టించాడు. అప్పుడు స్వాతంత్రం రాకముందు అసలు యానాదులకి చదువుకోవాలనే ఆలోచన తెప్పించింది ఆయన. చివరికి బ్రాహ్మణ కులస్తులందరూ ఆయన్ని వెలివేసేసారు. మీరు రావద్దు నా ఇంట్లోకి, బయటికి పెట్టేశారు. ఆయన కూడా వెళ్ళిపోయి ఆ గాంధీ సంఘంలో చేరిపోయాడు. యానాదులతోనే ఇంట్లో ఉండిపోయాడు. ఆయన మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు గిరిజనుల మీద ఒక చట్టం ఉంది, ఇండియన్ ట్రైబల్ క్రిమినల్ యాక్ట్ అని. ఇండియన్ ట్రైబల్ క్రిమినల్ యాక్ట్. అది ఏంటి అంటే, గిరిజనులు ఎవరున్నారో వాళ్ళని ఏ విచారణ లేకుండా కేసు పెట్టి జైల్లో పెట్టచ్చు. భారతదేశంలో గిరిజనులు అందరూ కూడా నేరస్తులే, జన్మతః నేరస్తులే అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చింది బ్రిటిష్ గవర్నమెంట్. ఆ చట్టం ప్రకారం గిరిజనుల్ని జైళ్ళలో పెడితే ఆ గిరిజనుల చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన వాడే అల్లూరి సీతారామరాజు. అసలు చరిత్ర ఆ రకంగా. ఈ దేశంలో ఉండే గిరిజనులందరూ నిజాయితీ పరులు, కర్మపరులు, నీతిమంతులు. అసలు భారతదేశంలో గిరిజనులకి ప్రపంచంలో వేరే దేశాల్లో ఉండే గిరిజనులకి పోలికే లేదు. మన దేశంలో ఉండే